శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రపర్ధే. శ్యామలా శ్యామలంబోజ వదనా వదమాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం కుర్యాత్. అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు. శ్యామలా పరదేవత యొక్క లాకెట్ యంత్రములను ప్రదానం చేసి కళాకర్షణ చేసి వాటికి శక్తి నిక్షిప్తం చేసేటటువంటి ఘటి. అందులో భాగంగా అమ్మవారి యొక్క పాదపద్మముల చెంత వీటిని ఇస్తామని చెప్పి మాటిచ్చాం కాబట్టి ఇవి శ్యామలాదేవత యొక్క లాకెట్స్. ఆ లాకెట్ ముందు శ్యామలాదేవి ప్రతిమ ఉంటుంది, వెనకాల యంత్రం ఉంటుంది, శ్యామలాదేవి యొక్క యంత్రం. ఈ లాకెట్లు అందరూ ధరించవచ్చు, అందరికీ ఉపయుక్తమయ్యే విధంగానే అమ్మ చేత వాక్కు తీసుకోవడం జరిగింది. వీటికి ఎటువంటి నియమాలు పాటించాలి, ఎవరెవరు ధరించాలన్న అనుమానం ఏం లేదు, ఎవరైనా ధరించవచ్చు. పిల్లలతో మొదలుకొని పెద్దల వరకు అన్ని వయసుల వారు, అన్ని ధర్మముల వారు అందరూ కూడా ధరించవచ్చు. ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు. జనవరి 28వ తారీఖున శ్యామలా అంబికా యొక్క నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. 29వ తారీఖు నుంచి వితరణ ఉంటుంది. అందులో భాగంగా శ్యామలా పరదేవత యొక్క లాకెట్స్ను శక్తియుక్తం చేసి కళాకర్షణ చేసి వాటిని శుద్ధి చేసేటటువంటి యంత్ర ఘటి సూత్రం, రత్న ఘటి సూత్రం, యంత్ర నిర్మాణ విధిని అనుసరించి ఆ యొక్క శ్యామలాదేవి యొక్క లాకెట్స్కి శుద్ధిని చేసి ప్రదానం చేసేటటువంటి తంతు. ఈ లాకెట్ని ధరించడం ద్వారా బుద్ధి కుశలత, జ్ఞాపక శక్తి పెరగడం, విద్యలో అభివృద్ధి చేకూరడం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగడం, అన్నింటి లోపల పరిపూర్ణమైనటువంటి రాజయోగ ధర్మాన్ని సిద్ధింపజేసుకోవడానికి శ్యామల పరదేవత యొక్క లాకెట్ చాలా ఉపయోగపడుతుంది. పిల్లల యొక్క చదువు విషయంలో కానీ, పిల్లలు వారు ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళడానికి అన్ని విధములుగా ఉపయోగపడేటటువంటి ఈ యొక్క లాకెట్ జగదంబ యొక్క ఆశీస్సులతో తయారు చేయడం జరుగుతున్నది. వాస్తవంగా తంత్రశాస్త్రాల్లో యంత్ర నిర్మాణ విధికి సంబంధించి కొన్ని మూలమైనటువంటి మార్మికమైనటువంటి రహస్యాలు చెప్పారు. వాటిని అనుసరించే ఈ లాకెట్స్ను రెడీ చేసేటటువంటి తంతు ఈ విధి. ఎవరైనా తీసుకోవచ్చు. పీఠానికి వచ్చి సమాచార కేంద్రంలో కనుక్కుంటే ఆ లాకెట్స్ మీకు అందజేస్తారు. అలాగే శ్యామలాంబ యొక్క లాకెట్ను ధరించినటువంటి యజమాని అన్ని రంగాలలో ఉత్తీర్ణత పొంది ఆ యజమానికి ఎటు వెళ్ళినా ఏ సందర్భమునైనా అపజయము వాటిల్లకుండా సర్వదా విజయం వాటిల్లునని చెప్పేసి తంత్రశాస్త్ర నిధి చెప్తా ఉన్నది. ఇప్పుడు శ్యామలా పరదేవత యొక్క యంత్ర శుద్ధి, యంత్ర ఘటి సూత్రం. ఏ దేవతా యంత్రమునైనను శుద్ధి చేసే క్రమం ఒకటి ఉంటుంది. ఆ క్రమమును అనుసరించి శ్యామలాదేవి యొక్క మంటపం నందు ఆ యంత్రముల నుంచి 9 రోజులు అమ్మవారి యొక్క మంత్రశక్తితో ఆ యంత్రములకు పూర్ణ కళాకర్షణ శక్తిని, ఆయుప్రదమును, భగవతి యొక్క శక్తి చైతన్యమును నిక్షిప్తం చేసేటటువంటి ఘటి సూత్రం ఈ యొక్క యంత్ర విధి. ఇవి శ్యామలా పరదేవత యొక్క యంత్రములు. పూజా మందిరమునందు ఉంచుకోవచ్చు, లేదా ఆ ఇంట్లో నైరుతి మూలాన గోడకైనా కింద గ్రౌండ్లోనైనాను ఈ యంత్రమును నిక్షిప్తం చేసుకోవచ్చు. దాని విధికి సంబంధించినటువంటి పద్ధతి, నియమాలు మీకు ఆలయ సమాచార కేంద్రంలో చెప్తారు. ఈ యంత్రములు ఆసక్తి ఉన్న ఎవరైనాను తీసుకోవచ్చు. శ్యామలా దేవత యొక్క యంత్రం ఇంట్లో ఉంటే ఆ ఇల్లు జగదంబ యొక్క కృపా విశేషము చేత వర్ధిల్లుతున్నది. ఇప్పుడు శ్యామలా పరదేవత యొక్క నవరాత్రుల్లో భాగంగా ఈరోజు కుబేర కుంకుమ తయారీ విధి గురించి ఈ యొక్క వీడియో. కుబేర కుంకుమ గురించి మార్కెట్లో అనేక అపోహాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు సవిస్తారంగా సవివరముగా తెలియపరచడానికి ఈ వీడియో. ప్రథమతః కుశకూర్చము నుంచి దానిపైన కుబేర కుంకుమ తయారీ సంబంధించినటువంటి సంపూర్ణ విధిని మీకు తెలియపరుస్తాను. ఎన్నో విధములైనటువంటి వనస్పతులతో, వనమూలికలతో, విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యముల చేత ఈ కుంకుమను తయారు చేసేటటువంటి విధి ఉన్నది సనాతనమైన సాంప్రదాయంలో. ఆ విధిని అనుసరించి కుబేర కుంకుమ యొక్క తయారీ విధికి మనం శ్రీకారం చుట్టి జగదంబ యొక్క ఆశీస్సులతో అమ్మవారి యొక్క 16 కళలను ఆ తిలకమునందు నిక్షిప్తం చేసి ఆసక్తి ఉన్న సద్భక్తులకు ప్రసాదించాలని మేము నిర్ణయించాము. కమిటీ వాళ్ళు దానికి ఆమోదం తెలిపారు కాబట్టి కమిటీ సభ్యుల యొక్క సమక్షంలో అంబాత్రేయ క్షేత్రం యొక్క కమిటీ తీర్మానాన్ని అనుసరించి గురువుగారి యొక్క ఆదేశాన్ని అనుసరించి ఈ కుంకుమ తయారీ విధిని చేస్తున్నాము.
ఇది చాలా విశేషవంతమైనటువంటి కుంకుమ. జనాకర్షణ, ధనాకర్షణ, అలాగే సర్వజన వశీకరణము, సర్వజన సమ్మోహనము, రాజ్య వశీకరణము, సమస్త వశీభూతమైనటువంటి కళల చేత ఈ తిలకధారణ చేసుకున్న వాళ్లకు విజయం ప్రాప్తిస్తూ ఉంటుందన్నమాట. ఇందులో విశేషమైనటువంటి మూలికలు, అలాగే తంత్రశాస్త్రంలో పేర్కొనబడిన వనస్పతులను అనేక ద్రవ్యంలో నిక్షిప్తం చేశాము. వీటన్ని వివరాలు వీడియోలో చెప్తే వేరే వాళ్ళు వీటిని కాపీ కొట్టి వాళ్ళు కూడా తయారు చేసుకొని అమ్ముతున్నారు. కాబట్టి వీటిని గురించి వీడియోలో సవిస్తారంగా చెప్పకుండా కేవలం తయారీ విధిని మాత్రమే మీకు చూపిస్తున్నాము. ఈ కుంకుమ కూడా 29వ తారీఖు నుంచి అంబాత్రయ క్షేత్రంలో మీకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి అంబాత్రయ క్షేత్రం యొక్క సమాచార కేంద్రంలో సంప్రదిస్తే మంత్రక్షితలు, శ్యామలాదేవి యొక్క లాకెట్, శ్యామలాదేవి యొక్క యంత్రము, కుబేర కుంకుమ, శ్యామలాదేవి యొక్క కంకణము మీకు సమాచార కేంద్రంలో ఇస్తారు. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనాను తీసుకోవచ్చు. ఈ కుబేర కుంకుమను కూడా ఎవరైనాను ధరించవచ్చు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని అందరూ ధరించవచ్చు. స్త్రీలు, పురుషులు, నపుంసకులు, అందున పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ. ఎటువంటి నియమాలు, ఎటువంటి పద్ధతులు ఏమీ ఉండవు. చక్కగా స్నానం ఆచరించిన వెంబడిని నీటితో లేపనం చేసి నుదుటన కనుబొమ్మల పైన ఈ తిలకంను ధరించాలి. కనుబొమ్మల మధ్యలో పెట్టకూడదు, కనుబొమ్మల కింద పెట్టకూడదు. ఇలా ఈ కుబేర కుంకుమను ధరించుకొని లక్ష్మీ అమ్మవారికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి, సాక్షాత్తు ఆ పరమశివుడికి, ఏ దేవుడికైనా దండం పెట్టుకొని వెళ్తే ఆ భగవంతుని యొక్క కళాకర్షణ శక్తి ఆ తిలకము ఆకర్షిస్తుంది. కాబట్టి ఆ రోజంతా ఏ దేవుడికైతే మీరు ఈ బొట్టు పెట్టుకుని దండం పెట్టుకుంటారో ఆ దైవ కళల చేతనే విరాజిల్లుతారు. ఎటువంటి దుష్ట శక్తులు కానీ, దుష్ట పీడలు కానీ, భూత ప్రేతాది శక్తులు కానీ, నరదృష్టి, నరఘోష లాంటి ప్రభావం మీ పైకి రాదు. అద్వితీయమైనటువంటి ఆకర్షణ శక్తి ఈ తిలకంలో ఉంటుంది. ఈ తిలకంను ఎవరైనా ధరించవచ్చు. చాలామందికి అపోహాలు ఉంటాయి. మాంసం తిన్న వాళ్ళు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? మద్యం సేవించే వాళ్ళు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? రాత్రికి భార్యాభర్తలు కలయిక చెందేటప్పుడు ఉండొచ్చా, ఉండకూడదా? అటువంటి నియమాలు ఏమీ లేవు. ఇవి కేవలం మన సనాతనమైనటువంటి ఋషి పరంపరలో ఉండేటటువంటి జ్ఞాన చైతన్యమునకు, జ్ఞాన దార్శనికతకు సంబంధించినటువంటి గొప్ప దర్శనాలు. పూర్వం ఋషులు మనకన్నిటిని అందించారు. విజ్ఞాన సూత్రావళి, ఆయుర్వేద రత్నాకరము లాంటి ఎన్నో తంత్రశాస్త్రాల్లో, మంత్రశాస్త్రాల్లో, ధర్మశాస్త్రాల్లో పరమ పవిత్రమైనటువంటి విధిని మనకు అందించారు. కాలగర్భంలో కలిసిపోయినటువంటి శాస్త్రవిధి అందుబాటులో లేక, ఎవరికి తెలియక ఇదంతా కొత్తగా గోచరించవచ్చు. కానీ అమ్మవారి చెంత అనుష్ఠాన బలముతో మేము దర్శించినటువంటి దర్శన ఫలమే ఈ కుబేర కుంకుమ తయారీ యొక్క విధి. బయట మీకు మార్కెట్లో ఆకుపచ్చని వర్ణంతో కుబేర కుంకుమ అని చెప్పి అమ్ముతున్నారు. అది కెమికల్ కలర్. కుంకుమ తయారీకి సంబంధించి సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి విధి ఉన్నది. అందున కుబేర కుంకుమకు సంబంధించినటువంటి విధియే ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి విధి. ఇందులో చాలా విశేషవంతమైనటువంటి ద్రవ్యములు, అద్వితీయమైన చిరంజీవి తత్వామృత కళలతో ఉండేటటువంటి ద్రవ్యములనే కలపబడ్డాయి. ఈ తిలకమును ధరించడం వలన మన మెదడులో ఉండేటటువంటి అనేక నాడీ మండలములకు చలువ ఏర్పడి జీవుడు సమసమానమైనటువంటి దృష్టికోణంతో ఆలోచించడం మొదలు పెడతాడు. ఇట్స్ ఎ సైన్స్, విజ్ఞాన సూత్రం ప్రకారంగా. ఇప్పుడు ఈ యొక్క కుంకుమ తయారీకి, యంత్ర నిర్మాణానికి, అలాగే అమ్మవారి యొక్క పథకము అనగా లాకెట్కి సంబంధించిన సంపూర్ణ విధిని మీకు చూపించాము. సంపూర్ణమైనటువంటి ధర్మం చేత, ఋషి పరంపరలో చెప్పినటువంటి విధి చేతనే వీటిని తయారు చేసి శ్యామలా పరదేవత యొక్క మంటపమునందు నిక్షిప్తం చేసి 9 రోజులు అక్కడ శ్యామలా పరదేవతకు జరిగేటటువంటి యజ్ఞశక్తి, అభిషేక శక్తి, అర్చన శక్తి, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి పూజా తంతు కైంకర్య శక్తులన్నిటి వీటి మీదకి ఆవాహన చేసి 28వ తారీఖు పూర్ణావతి రోజు యజ్ఞతిలకమును ధారణ చేయించిన తర్వాత 29వ తారీఖు నుంచి పీఠంలో వితరణ చేస్తారు. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనానూ తీసుకోవచ్చు. వీటన్నింటినీ అమ్మవారితో వాక్కు తీసుకొని కమిటీ సభ్యుల యొక్క నిర్ణయం చేత అమ్మని 1-2 సార్లు అడిగి ఇవ్వవలసిన ధర్మంలో ఇవ్వవలసినటువంటి ప్రావీణ్యాన్ని అనుసరించి ఇస్తున్నాము. ఇది ఆ విధి. ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మంత్రక్షితలు తయారు చేసేటటువంటి విధి. సామాన్యంగా అక్షింతలు అనగా క్షతముగాని బియ్యపు గింజల చేత అక్షింతలు పూజల్లో వాడాలి.
బియ్యపు గింజ విరిగిపోయిందంటే అది అవిటిదైందని లెక్క. అలాగే పూర్వకాలంలో విరిగిన బియ్యపు గింజలను పక్కకు తీసేటటువంటి పద్ధతి ఒకటి ఉండేది. చాట తీసుకొని సెరిగేవాళ్ళు, దుమ్ము ధూళి పురుగు పుట్ట పోవడానికి. తర్వాత కోడేవాళ్ళు, కోడిన తర్వాత డోకేవాళ్ళు, డోకిన తర్వాత జల్లెడ పడితే వచ్చినటువంటి బియ్యపు గింజలే పూర్ణ బియ్యపు గింజ. అలా క్షతము కాకుండా ఆ క్షతముగా ఉండేటటువంటి బియ్యపు గింజల్లో కొన్ని సుగంధభరితమైనటువంటి ద్రవ్యములను కలిపి శుద్ధమైన దేశవాళీ ఆవు నెయ్యితో కలపగా వచ్చినటువంటి అక్షింతలనే మంత్ర అక్షింతలు అన్నారు. అట్టి అక్షింతల చేత భగవంతుని పూజించిన త్వరితమైనటువంటి ఆకర్షణ, భగవత్ ప్రసన్నత ఏర్పడుతున్నది. ఆ అక్షింతలు శిరస్సున వేసి ఆశీర్వాదం పొందిన వెంటనే సత్ఫలితము ఆఘ్రాణం అవుతున్నదన్నమాట. అలా చేయబడినటువంటి మంత్రక్షిత దర్శనమే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నటువంటి విధి. ఇలాంటి అక్షింతలే మనం పూజల్లో వాడాలి. సామాన్యంగా చాలామంది కుంకుమ పసుపు కలిపి నీళ్లతో అక్షింతలు కలుపుతుంటారు. అవి కేవలం దిష్టి దోష నివారణకు మాత్రమే వాడబడేటటువంటి అక్షింతలు. ఎక్కడైతే ఆగమాది పద్ధతులతో ప్రాణ ప్రతిష్ఠ జరిగినటువంటి సాక్షాన్ భగవంతుడు కొలువుదీరినటువంటి ప్రత్యక్ష దివ్యమంగళ విగ్రహమూర్తికి ఎప్పుడే కానీ అటువంటి అక్షింతలు వాడకూడదు. ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నటువంటి విధిని అనుసరించే అక్షింతలు తయారు చేసుకొని మీరు పూజల్లో వాడిన, ఆశీర్వాదం ఇచ్చిన, యజ్ఞంలో వాడిన, ఏ కైంకర్యమున కన్నా ఏ తంతు కన్నా వాడితే ఆ తంతు ధర్మం యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలం మీకు సిద్ధిస్తున్నది. కాబట్టి ఈ మంత్రక్షితలు కూడా మీకు పీఠంలో ఇస్తారు. ఈ అక్షింతలు తీసుకొని ఆ అక్షింతలను యజమాని శిరస్సు మీద వేసుకొని ముమ్మారు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతున్నది. ఇంట్లో పిల్లలకు శిరస్సు మీద వేయాలి, ఆ ఇంటి ధర్మపత్ని శిరస్సు మీద వేసుకోవాలి, వ్యాపార స్థలమునందు చల్లుకోవాలి, ఇంట్లో డబ్బులు పెట్టే ప్రదేశంలో చల్లుకోవాలి, మీ వాహనాలుంటే వాహనాల మీద చల్లుకోవాలి, ఇంట్లో మూలమూలన కొన్ని అక్షింతలు వేయాలి, పూజా మందిరమునందు కొన్ని అక్షింతలు వేయాలి. మీకు ఏవైనా భూములు గొడవల్లో ఉండి భూ పంచాయతీలు ఉంటే, భూ సంబంధిత వ్యవహారాలు ఉంటే ఆ భూములలో, ఆ ఫ్లాట్లలో కూడా ఈ అక్షింతలు వేసుకొని దండం పెట్టుకుంటే శీఘ్ర ఫలితములు సిద్ధిస్తాయి. ఈ మంత్రక్షితలను మీ ఇంట్లో పూజా గదిలో ఉంచుకొని ఆ అక్షింతల చేత మీరు ప్రతి వారము ప్రతిరోజు భగవంతుని పూజించుకున్నట్లయితే విశేషవంతమైనటువంటి సత్ఫలితాలను మీరు పొందవచ్చు. ఇదంతయు కూడా జగదంబ మాకు ఇచ్చినటువంటి జ్ఞానామృతము చేత సనాతన ధర్మంలో ఉండేటటువంటి విజ్ఞాన మూలకాలను అనుసరించి చేస్తున్నటువంటి పరిపూర్ణ విజ్ఞాన ఆధ్యాత్మిక దర్శిని. ఇలా చేయబడినవే మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి గొప్పతనం. మనకు తోచిన విధంగా చేయడం అనున్నది ఎప్పుడే కానీ అది పూజ కాదు. శాస్త్రం ప్రధానం, వేదం ప్రధానం, ధర్మం ప్రధానం. భగవంతునికి ఏ ధర్మం ఉన్నదో ఆ ధర్మంలో చేయడం ప్రధానం. అది తెలిసిన వాడే విఘ్నుడు, ప్రజ్ఞుడు. అది తెలిసిన వాడే సద్గురుమూర్తి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.